వెంకటమ్మ మల్లన్న గారికి మరియు ఇక విచ్చేసిన అక్కా చెల్లెలకి అన్నా తమ్ముళ్ళకి రైతు బంధు బాకీ ఉన్నారు. 2 లక్షల రూపాయల రైతు బంధు కాంగ్రెస్ వాళ్ళు మీకు బాకీ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వరి పంటలకి ఒక్కొక్క రైతుకి 50,000 రూపాయలు బాకీ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా పెన్షన్లు రైతు కూలీలకి మీకు 12,000 సంవత్సరంకి ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు అయింది, మీకు 24,000 రూపాయల బాకీ ఉన్నది అని తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులకి ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇలా నిరుద్యోగ భృతి ప్రతి యువతకి 88,000 రూపాయల బాకీ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు విద్యార్థులకి, 5 లక్షల రూపాయలు ఆ విద్యార్థులకి బాకీ ఉంది తెలియజేస్తా ఉన్నాను. ఆటో అన్నలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇలా 24,000 రూపాయలు మీకు బాకీ ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మహిళలకి ఇలా 2,500 ఇస్తామన్నారు, ఒక్కొక్క మహిళకి 55,000 రూపాయలు బాకీ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇలా పెన్షన్లు ఒక్కొక్కరికి ఇలా 44,000 రూపాయలు తాతల కవ్వలకి బాకీ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఆడబిడ్డలకి స్కూటీలు బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చదువుకునే పిల్లలకి 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇలా ప్రతి ఆడబిడ్డకి తులం బంగారం బాకీ ఉన్నారు. నేను చెప్పింది నిజమా కాదా? మీ అందరు కూడా నిజమైతే గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఒక్కసారి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నా, మరి నా మీద ఇవన్నీ అడిగితే కేసులు పెడుతున్నావు కదా, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ ఇలా నిన్ను నా హుజరాబాద్ లో కొత్తపల్లికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇలా ఖచ్చితంగా ఈ నిలదీయాలి. మీరు నిలదీస్తేనే, మీరు గొంతెత్తుతూనే ఈ బాకీలన్నీ వెళ్తే తప్పితే మీరు గొంతెత్తకుండా నిలదీయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాడు? ఇవన్నీ మీ పక్షాన నేను గట్టిగా అడుగుతున్నా అని నన్ను నా కుటుంబాన్ని మీద కేసులు పెడుతుర్రు, ఇబ్బందులు పెడుతుర్రు, రోజు పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. పర్వాలేదు, ఎంత పంపినా ఎంత చేసినా నేను మీకు మాట ఇస్తున్నా. ఆ రోజు మీకు మాట ఇచ్చినా ఎస్ పదే అడుగుతా అన్నాడు కౌశిక్ రెడ్డి సాబ్, నువ్వు 1000 కోట్లు తెస్తా అన్నావు, ఎక్కడ పోయినాయి 1000 కోట్లు అని. నేను చెప్తున్నా, ఆ 1000 కోట్లు కావాలని నేను అసెంబ్లీలో ప్రతిసారి అడుగుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు. కానీ మీకు మాట ఇస్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు వచ్చినాక 1000 కాదు, 10 కోట్లు తీసుకొని వస్తే తప్పితే తక్కువ చేసే ప్రసక్తి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్తున్నా, నేను ఎక్కడ మాట తప్పలే. మీ అందరికీ రోడ్లు వేయించిన, మీ అందరికీ మోడలు కట్టించిన, మీ అందరికీ లైట్లు వేయించిన, మీ అందరికీ నాగేంద్ర స్వామి గుడి దగ్గర సీసీ వేయించిన, అక్కడ బొడ్రాయి దగ్గర కూడా అద్భుతంగా సీసీ వేయించిన, మీ అందరికీ మీ దయ అంటున్నా. మీకు ఇంత పనిచేసిన కేసీఆర్ బలపరిచిన వెంకటమ్మ మల్లన్న గారికి పోయినసారి నిలబడి ఓడిపోయింది పాపం. ఈసారి ఖచ్చితంగా మీరు అవకాశం ఇవ్వాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారా మీరు గట్టిగా సపోర్ట్ పెట్టి ఒక్కసారి ఆమోదించంగా తెలియజేస్తా ఉన్నా. కారు గుర్తుపై ఓటేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని, మీకు అభివృద్ధి చేసింది మేమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత ఓపికగా మీరు పొద్దున పనులకు పోయి వచ్చినా ఇంత ఓపిక ఉన్నందుకు మీ అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు వాడిండ్రు, హరాస్ పాట వాడినట్టే పాడిండ్రు. కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నారు. మరి ఒక్కరికన్నా 15,000 వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నాను. వచ్చినాయి అక్క 15,000 ఏమైనా? ఆలోచన చేయండి. ఇవాళ దాంతో పాటు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తా అంటే వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు. ఇలా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. మరి ఎంతమందికి తులం బంగారం ఇచ్చిందక్క? తులం బంగారం వస్తుందా? ఆలోచన చేయండి. కేసీఆర్ కిట్టు బంద్ చేసిండు. తాతలకి అవ్వలకి 2,000 రూపాయల పెన్షన్ కేసీఆర్ ఇస్తుంటే నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. మరి ఒక్కరికన్నా 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? ఆలోచన చేయండి. కేసీఆర్ గారు 4,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇస్తే 6,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా 6,000 రూపాయల పెన్షన్? మీరు ఆలోచన చేయండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మహిళలకి అందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నాడు. 2,500 రూపాయలు వచ్చినాయా?
ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా గ్యాస్ 500 రూపాయలకే ఇస్తామన్నాడు. మరి ఆ గ్యాస్ పైసలు అన్ని మీకు సబ్సిడీ పడుతున్నాయా? ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా మోసపోతే గోసపడతారు. ఇలా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మాత్రమే కొత్తపల్లి గ్రామంలో ఉంది తప్పితే వేరోళ్ళు ఎవరు చేసిన అభివృద్ధి లేదు 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 అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్కనాడన్నా యూరియా బస్తాల కోసం ఇబ్బంది అయినా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలన్నా ఒక్క రోజన్నా యూరియా బస్తాల కోసం ఇబ్బంది అయిందా? ఇలా లైన్ పెడతా ఉన్నారు, యూరియా బస్తాల కోసం ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలా దారుణంగా చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా యూరియా బస్తాలకు లైన్ కడుతున్నా లైన్ కడతలేదాక కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రోజునే వేసిండు. అట్లా ఆటోలకి ఫోన్ చేస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటికాడ వేసిపోయింది. అన్న ఇలా మీరు ఆలోచన చేయాలి. ఇలా కర్ర కాల్చి వాత పెట్టాలి. ఇలా మీ అందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించి ఆశీర్వదించిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి చేస్తా అని అనేక సార్లు నేను అసెంబ్లీలో అడిగింది మీ అందరు కూడా తెలుసు. కానీ 2 రూపాయలు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గాని మన హుజురాబాద్ కి ఇవ్వలేదు అని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. కోట్ల రూపాయలు మనం కొట్లాడి తెచ్చిన ఆ 15 కోట్ల రూపాయలు కూడా ఆపేసిండు. ఇలా మీరు ఆలోచన చేయండి. మీరు నడిచే రోడ్డు ఇలా ఇవన్నీ వేసింది కేసీఆర్ కాదు అక్క మీరే చెప్పాలి. కేసీఆర్ఏనా? నాగేంద్ర స్వామి టెంపుల్ చుట్టూ సీసీ వేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇక వేరే ఎవరైనా వేసిర్రా? ఇలా 2000 రూపాయల పెన్షన్ మీకు వచ్చింది ఎవరిచ్చింది? కేసీఆర్ కాదా? 4000 రూపాయల పెన్షన్ మీకు ఇచ్చింది కేసీఆర్ కాదా? మీరు చెప్పాలి కేసీఆర్ కాదా? ఇలా ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లుండే ఇలా ఎట్లున్నది? ఇలా పెద్ద పెద్ద మాటలు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, మీ అందరి దగ్గరకు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఏమని అడుగుతారు. రేపు వాళ్ళు మీటింగ్ వెళ్తారు. మళ్ళా వాళ్ళు లేకుంటే అభ్యర్థులు వస్తారు. మీ ఇంటింటికి మీకు బాకీ కార్డులు పంపినాను. ఇవాళనే బాకీ కార్డులు నా మల్లన్నకి ఇచ్చిన. ఆ బాకీ కార్డు చెప్తా. ఒక బాకీ కార్డు ఉందా బాబు? ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడో రేవంత్ రెడ్డి మీకు చెప్తా. ఆ బాకీ మీకు కట్టిన తర్వాతే రేపు ఓట్లు అడగాలి బిడ్డ అని మీరు చెప్పాలి. బతుకు పండే ప్లీజ్ మర్చిపోదు ప్లీజ్. అవును కేసీఆర్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత